చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా కాత్యాయనీ శుభం దద్యాద్ దేవీ దానవఘాతిని. దేవీ నవరాత్రులలో 6వ రోజు ఆ తల్లి కాత్యాయని దేవిగా దర్శనమిస్తుంది. పూర్వం కతుడు అనే ఒక ఋషి చాలా శక్తి సంపన్నుడు. ఇతని మనుమడు గోబిలుడు సామవేద పారంగతుడు. ఇతని వేద విద్యకు, ఇతను చేసే యజ్ఞాలకు దేవతలు సంతుష్టులై మహాశక్తి సంపన్నుడైన పుత్రుడు జన్మించుగాక అని వరం ప్రసాదించారు. గోబిలుడికి కాత్యాయనుడు అనే తపోశక్తి సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఇక రంభుడు అనే రాక్షసుడికి మాహిష్మతి అనే అప్సరస వల్ల భయంకరమైన రాక్షసుడు మహిషాసురుడు జన్మించాడు. దేవతలను ఋషులను బాధించేవాడు. దేవతలంతా ఆ జగన్మాతను ప్రార్థించగా ఆ తల్లి కాత్యాయనుడనే దేవీ ఉపాసకుడికి పుత్రికగా జన్మిస్తానని అభయమిచ్చింది. ఆ జగన్మాతనే కాత్యాయన మహర్షికి కాత్యాయనిగా, మహిషాసురుడిని చంపడానికి మహిషాసుర మర్ధినిగా ఆవిర్భవించింది. ఆ కాత్యాయనీ దేవినే మనం నవరాత్రులలో 6వ రోజు పూజిస్తుంటాం. ప్రయతః ప్రణవోంకారం ప్రణవం పురుషోత్తమం ఓంకారం ప్రణవాత్మానం తన్మే మనః శివ సంకల్పమస్తు.